హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన పవన్ బ్లాగ్స్. సో ఈరోజు మనము ప్రాన్స్ ఫ్రై చేసుకుంటున్నాము. సో ప్రాన్స్ అనేది మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే నీచు వాసన అనేది మనకి కూరలో ఉండడం ఉంటే మనం సరిగ్గా తినలేము. సో అందుకనే మనకు తోక అండ్ కొన్ని ఈకలు అండ్ నరాలు కూడా అలా ఉంటాయి. సో మనం అలాగ బ్లాక్ నర్వ్ అనేది ఒకటి ఉంటుంది మనకి ప్రాన్స్ పైన. సో నేను చూపించిన విధంగా క్లీన్గా అలా క్లీన్ చేసుకోవాలి. సో తర్వాత ఉప్పు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి ఇంకా ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకుంటూ సో బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి బాగా మిక్స్ చేస్తూ ఉంటే మనకి అలాగే వాటర్ అనేది బయటపడతాయి. సో అలాగ బాగా వాటర్ వచ్చేంత వరకు మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసి క్లీన్గా ఒక్కొక్క ప్రాన్ తీసుకొని క్లీన్ చేసుకుంటూ మనం పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. సో అలా నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా ఏమన్నా మనము ఆ నరం అనేది ఉంటుంది కదా, ఎక్కడన్నా మిస్ చేసింటే అది కూడా మళ్ళీ చెక్ చేసుకొని క్లీన్గా మొత్తం ఆ నరాలన్నీ తీసేస్తేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే నీచు స్మెల్ వస్తే ఎంత టేస్ట్ ఉన్నా కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలియదు. సో అందుకనే నేను మళ్ళీ మిస్ చేసిన దాంట్లోకన్నిటికీ కూడా క్లీన్గా ఆ నరాలన్నీ తీసేస్తున్నాను. సో మనకి ప్రాన్స్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో క్లీన్ చేసుకునే ప్రాసెస్ కూడా అంత పెద్దగా ఉంటుంది. సో మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం ప్రాన్స్ అనేది. సో ఒక ప్యాన్లో నేను ప్రాన్స్ వేసుకున్నాను, క్లీన్ చేసుకున్న ప్రాన్స్, పసుపు ప్లస్ కారం అనేది ప్రాన్స్లో కొద్దిగా ఉంటేనే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. సో కొంచెం ఎక్కువగానే కారం వేసుకున్నాను. సో ఇది మా కారం పొడి, అంటే ఎండుమిరపకాయలు ఎండబెట్టుకొని డైరెక్ట్గా మనం పౌడర్ చేసుకున్న కారం పొడి కాబట్టి సో నేను 1 స్పూన్ కారం పొడి, ధనియాల పొడి వేసి మిక్స్ చేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది నార్మల్గా మనం కుకింగ్లో 2 స్పూన్స్ ఆయిల్ వాడితే ఒక 3 స్పూన్స్ వేయాలి, ఎందుకంటే ఫ్రై అన్నాను కాబట్టి. సో ఆయిల్లోనే బాగా మగ్గాలి. సో దాంట్లోకి నేను కరివేపాకు అండ్ చిల్లీస్ యాడ్ చేశాను. తర్వాత స్మాల్గా చాప్ చేసిన ఆనియన్స్, అంటే నేను ఒక 2 మీడియం సైజ్ కంటే కొద్ది పెద్దగున్న ఆనియన్స్ని 2 ఆనియన్స్ని వేసాను, ఎందుకంటే అది 1/2 kg ఆఫ్ ప్రాన్స్ కాబట్టి. సో కేజీ ప్రాన్స్ని క్లీన్ చేస్తే 1/2 kg అయింది. సో అలాగా కాబట్టి 2 మీడియం సైజ్ ఆనియన్స్ బాగా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకొని ఒక 1.5 టమాటోని పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. సో పేస్ట్ ఎందుకు చేసుకున్నాను అంటే ఫ్రై అన్నారు కదా, పేస్ట్ ఎందుకు చేసుకుంటున్నాను అంటే ప్రాన్స్కి ఆ ఫ్లేవర్ అనేది, టమాటో ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. సో అలాగా బాగా మగ్గడం వల్ల మనకి ఆ ప్రాన్స్లో మనకి ఆ ఫ్లేవరిష్గా, అంటే మనకి ఆ మసాలా అంతా బాగా పట్టినట్టు మంచి ఫ్లేవర్గా ఉంటుంది. సో ఈ మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను కదా, సో ఇప్పుడు ప్రాన్స్ అనేది మనము ప్యాన్లో వేసేసుకుందాము. సో ఆ దాంట్లో వేసేసుకొని ఇంకటి నుంచి కూడా మన ఫ్లేమ్ అనేది ఒక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ కర్రీ మొత్తం చేయాలి. ఎందుకంటే హైలో పెట్టుకుంటే ప్రాన్స్ ఉడకకుండానే మనకి దాంట్లో నుంచి వాటర్ బయటకు వచ్చేసి ప్రాన్స్ లోపల ఉడికిండదు కానీ బయటే పైన అలా ఉడికినట్టు పచ్చిగానే ఉండిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో, మరి సిమ్లో వద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ అలా ఉంటే అలాగా చూసారు కదా వాటర్ ఆటోమేటిక్గా బయటకు వచ్చేసాయి. సో వాటర్ అలా వచ్చేసేసి ఆ వాటర్లోనే మగ్గిపోవాలి. సో మనం ఎటువంటి వాటర్ మనం వేయట్లేదు. సో మన ప్రాన్స్లో ఉన్న వాటర్తోనే మీడియం ఫ్లేమ్లో అలాగే మగ్గాలి. సో మగ్గితేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ప్రాన్స్కి. సో చూసారు కదా, సో అలా వాటర్తోనే నీట్గా నేను మిక్స్ చేసేసాను. సో ఒక 15 మినిట్స్ అలాగే మీడియంలో ఫ్లేమ్లో పెట్టాక కంప్లీట్గా నీట్గా ఉడుకుతూ అలా వాటర్ బయటకు వస్తూ ఉడుకుతూ ఉంది. నిజంగా మీకు స్మెల్ అనేది మీకు రాదు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి నాకే తెలుస్తుంది. మంచి అదేమంటారు, ఒక మంచి సువాసనమైన ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఫస్ట్ టైం నేను కూడా ప్రాన్స్ చేయడమే. సో లాస్ట్ టైం నేను చేశాను హైదరాబాద్లో ఉన్నప్పుడు, కానీ నాకు ఎందుకో ఆ టైంలో అంత కరెక్ట్గా అనిపించలేదు. సో ఈ టైం నేను క్లీన్గా తెలుసుకొని చేశాను, చాలా బాగా వచ్చింది. మోస్ట్లీ రాయలసీమ వాళ్ళకి ప్రాన్స్ మరీ అంతగా తినరు, ఒక కొద్దిపాటిగా తింటారు. సో కోస్తా వాళ్ళకైతే అది నార్మల్ డిష్. సో మా సైడ్ అనేది అంతా ఉండదు, రాగి ముద్ద, నాటుకోడి, సో ఇలాగా మాకు గడిచిపోతుంది. సో ఈ ప్రాన్స్ కూడా మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి నిజంగా చాలా బాగా వచ్చింది. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు సిమ్లో ఒక 2 మినిట్స్ పెడితే చాలు. జస్ట్ ఆ కొత్తిమీర పచ్చిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆ ఫ్లేవర్ కూడా మనకి ప్రాన్స్ పట్టేంత వరకు మనము ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసి పెట్టేస్తే సరిపోతుంది.
ఈ ప్రాన్స్ ఫ్రై లైక్ అనేది వైట్ రైస్ అనేది చాలా బాగుంటుంది, ప్లస్ రోటీస్ అండ్ పుల్కాస్ కూడా చాలా బాగుంటాయి. నాకైతే వైట్ రైస్ లైక్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే అదొక జ్యూసీగా క్రిస్పీగా యమ్మీగా చాలా బాగుంది. నాకు మాత్రం అయితే ఆనియన్స్ అనేది మర్చిపోయాడు ఏ నాన్ వెజ్ కైనా. లిటరల్లీ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మన